నమస్తే మా నేను మీ కెనడా కోడుని. ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సో అందుకే డిసైడ్ అయ్యాను ఇంకా గట్టిగా వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ రావాలని చెప్పి. ఎందుకంటే ఇది ఫినిష్ చేస్తేనే మనం నెక్స్ట్ రికర్షన్ లోకి వెళ్ళగలం. సో ఈ ఈ రోజు మనం ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది కూడా రికర్షన్ గురించే. ఇది కూడా ఇక్కడ మనం ఒక రికర్సివ్ ప్యాటర్న్ ని యూజ్ చేయబోతున్నాం. ఓకే. సో అసలు రికర్షన్ అంటే ఏంటి బేసికల్లీ? సో రికర్షన్ అంటే ఏంటి, దాని చరిత్ర అంతా మనకు అనవసరం. ఇక్కడ మన టార్గెట్ ఏంటి అంటే జస్ట్ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేసాడు. ఆ ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీని మనం కనుక్కోవాలి. ఓకేనా? సో టైం కాంప్లెక్సిటీని మాత్రమే మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. ఓకే. కానీ ఇంతకు ముందు చూసిన 5 ప్రాబ్లమ్స్ కి ఈ రోజు చూస్తున్న ఈ కొత్త ప్రాబ్లం కి తేడా ఏంటి అంటే ఇంతకు ముందు చూసినవన్నీ కూడా నార్మల్ గా ఉన్న లూప్స్ ఎట్సెట్రా. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏంటి అంటే దేని టైం కాంప్లెక్సిటీ మనం కనుక్కోబోతున్నాం అంటే ఒక రికర్సివ్ ఫంక్షన్ కి ఒక రికర్సివ్ ఫంక్షన్ కి సంబంధించిన టైం కాంప్లెక్సిటీని మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం. ఒక ఒక కోడ్ని ఇట్లా చూడగానే ఇది రికర్సివ్ ఫంక్షన్ లేదా ఇది రికర్సివ్ ఫంక్షన్ కాదు అని మనం ఎలా చెప్పగలం అంటే ఇక్కడ మీరు కోడ్లోకి వచ్చి చూస్తే ఇక్కడ ఏముంది, మన ఫంక్షన్ ఏమేముంది, ప్రాబ్లం 6 అంతేనా? ఈ ప్రాబ్లం 6 కదా. సో ఇది మన ఫంక్షన్ నేమ్, దాన్ని మనం డిఫైన్ చేసాం. సేమ్ ఇదే ఫంక్షన్ నేమ్ని మళ్ళీ ఎక్కడైనా విత్ ఇన్ ద ఫంక్షన్ లోని ఎక్కడైనా యూజ్ చేస్తే దాన్నే రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనా? సో అలా యూజ్ చేయకపోతే అది నార్మల్ ఫంక్షన్. ఓకే, నార్మల్గా దాని పని అది చేసుకెళ్తుంది. కానీ రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఈ డిఫైన్ అనే ఈ వర్డ్ నుంచి ఆ ఇక్కడ వరకు ఈ 1 వరకు మనం ఏదైతే ఈ మొత్తం పని చేసామో ఈ హోల్ పనిని మళ్ళీ ఇక్కడ మనం చేయబోతున్నాం. ఓకే. మళ్ళీ ఇక్కడ చెయ్యి అని చెప్పి చెప్తున్నాం అనమాట పైథాన్కి. సో దాన్నే రికర్సివ్ ఫంక్షన్ అంటారు. అర్థమైనా? అది. సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది మాత్రం చెప్పుకుందాం. రికర్సివ్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా నేను రికర్షన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తా. ఓకే. ఈ రోజు మనం ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి రికర్సివ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. అండ్ ఇప్పుడు దీన్ని టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాల్కులేట్ చేయాలో అది మనం చూద్దాం. ఓకే. సో అది కాన్సెప్ట్. ఓకే. సో ఏదైనా సరే టైం కాంప్లెక్సిటీని మనం ఇట్లా సాల్వ్ చేయాలి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి అంటే మనకు తెలిసిన వేస్ ఏంటి? ఓకే. మనకు తెలిసిన వేస్ ఏంటి? నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం రాసుకుంటాం కదా. మనకి ఎప్పటి నుంచో వస్తున్న తరతరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. ఆచారం మర్చిపోకూడదు. ఓకేనా? సో ఎన్ని ఉన్నాయి లూప్స్ టోటల్గా? ఇదొక ఫర్ లూపా, ఇదొక ఫర్ లూపా. సో టోటల్ 2 లూప్స్ ఉన్నాయి అంతేనా? సో ఫస్ట్ ఫర్ లూప్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ఏముంది, నా ప్రీవియస్ వీడియోస్ మీరు వాచ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ రేంజ్ ఆఫ్ అని చెప్పి 0, n అని చెప్పి ఇచ్చాడో ఇది ఎండింగ్ అవుతుంది. ఈ అని రాస్తున్నా, ఎండింగ్ అంటే ఈ. ఓకే. 0 ఇది ఏముంది, స్టార్టింగ్ కాబట్టి ఎస్ అని రాస్తున్నా. సో ఎప్పుడైతే ఇలా ఉందో మనం దీన్ని ఎన్ని టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది అనేది క్యాల్కులేట్ చేయాలంటే సింపుల్, ఎండింగ్ మైనస్ స్టార్టింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు n-0 దట్ ఈజ్ ఈక్వల్ టు n అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫర్ లూప్ ఇది n నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఫైన్. మీకు క్లారిటీ వస్తే అంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు అర్జెంట్గా సెకండ్ లూప్కి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఏముంది, రేంజ్ ఉంది. ఏమని ఉంది రేంజ్లో? 0, n అని ఉంది. మళ్ళీ సేమ్ ఇది ఎండింగ్, ఇదేమో స్టార్టింగ్. మనకేం తెలుసు, ఎండింగ్ నుంచి స్టార్టింగ్ తీసేయడమే మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి అదే కదా మనం విని పెరిగింది. సో అదే చేయాలి. సో ఎండింగ్ ఏంటిది, n మైనస్ స్టార్టింగ్ ఏంటి 0 చేస్తే n టైమ్స్. సో ఈ లూప్ కూడా మనకి n నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే రన్ అవుతుంది. ఓకే. నేను ఎలా చెప్పాను అంటే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, అదేంటి బ్రో ఇక్కడ కౌంట్ అని ఏదో ఉంది కదా దాన్ని పట్టించుకోవండి అసలు, ఎప్పుడు నార్మల్గా ఇది క్యాలిక్యులేట్ చేసేసి n టైమ్స్ అని చెప్పేస్తావేంటి అని చెప్పి అనొచ్చు. కౌంట్ని పట్టించుకోవచ్చు ఎప్పుడు, కౌంట్కి ఈ లూప్కి ఏదైనా సంబంధం ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఫర్ జే అని ఉంది. అంటే మనం జే గురించి మాట్లాడుతున్నాం. జేకి సంబంధించిన ఏదైనా ఆపరేషన్ ఆ లూప్లో ఉంటే నువ్వు పట్టించుకో. కానీ జేకి సంబంధించిన ఏది లేదు కదా, సో మనం దీన్ని పట్టించుకోకూడదు, దాన్ని ఇగ్నోర్ చేసి వదిలే. ఓకే. సో ఇక్కడ నీకేం వచ్చింది పైన, ఫస్ట్ ఫర్ లూప్కి ఏమో n నెంబర్ ఆఫ్ టైమ్స్ క్యాల్కులేట్ అవుతుంది, ఆ లూప్ అంటే n నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే. సెకండ్ ఫర్ లూప్కి వచ్చేసి n నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయి. ఓకే. అసలు టోటల్గా ఎంత వస్తుందో మనకు చూద్దాం. సో టోటల్
టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇందాక వచ్చిన ఫర్ లూప్కి మల్టిప్లైడ్ బై ఇంకొక ఎన్ ఇప్పుడు వచ్చిన ఫర్ లూప్కి రెండింటిని స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఎంత ఎన్ స్క్వేర్ టైమ్స్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఎన్ స్క్వేర్ అనే టైమ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్ స్క్వేర్ టైమ్స్ రన్ అవడం అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఫంక్షన్ మనకి డిఫైన్ ప్రాబ్లం అని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు. ఓకే, ఈ హోల్ ఈ హోల్ కోడ్ ఏదైతే ఉందో ఈ హోల్ కోడ్ మొత్తం అంతా కలిపి మీకు ఎన్ స్క్వేర్ టైమ్స్ అనేది రన్ అవుతుంది. రెండు ఫర్ లూప్స్ ఉన్నాయి కదా, సో ఎన్ స్క్వేర్ టైమ్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, సూపర్. ఇకపోతే హోల్ కోడ్లో ఏంటి బ్రో ఇంతే ఉందా కోడ్లో ఈ పార్ట్ కూడా ఉంది కదా బ్రో అని చెప్పి మీరు అడగచ్చు. ఏంటిది? ఇక్కడ ప్రాబ్లం 6 ఆఫ్ n-3 అలాగే ప్రింట్ కౌంట్ అని చెప్పి కూడా ఉంది కదా బ్రో అని చెప్పి మీరు అడగచ్చు. అవును, నిజమే, ఉంది, కరెక్టే. దీన్ని కూడా చూద్దాం కదా, మరి చూడాలి కదా, సో చూద్దాం. సో ఈ పార్ట్ ఏంటిది? ఇదే మన నథింగ్ బట్ రికర్సివ్ ఫంక్షన్ అన్నమాట. దీన్నే మనం రికర్సివ్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఓకే, దీన్ని కూడా మనం సాల్వ్ చేస్తేనే ఓవరాల్గా ఆ యొక్క ప్రాబ్లంకి టైం కాంప్లెక్సిటీ ఎంతో మనం చెప్పగలం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద ఆర్మీ ఉంది, మన దగ్గరేమో జస్ట్ ఒక 10 మంది కుర్రోళ్ళు మాత్రం ఉన్నారు. మనమంతా కలిసి వాళ్ళ మీద వార్ చేయాలి. వాళ్ళ ఆర్మీ చూస్తేనే 1 lakh అబౌవ్ ఉన్నారు. సో మరి మనం వాళ్ళని డిఫీట్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా వెళ్తే పని జరగదు. అందుకే వాళ్ళని ఫస్ట్ డివైడ్ చేయాలి. డివైడ్ చేసి విడివిడిగా ట్యాకిల్ చేసి ఆ తర్వాత అంతా మనం ఒకటైపోయామనుకో, మన ఇండివిజువల్ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఒకటైపోయామనుకో, అప్పుడు మనం ఈజీగా వార్ గెలవచ్చు అనమాట. సో అట్లాగే నేనేం చేస్తున్నా అంటే ఈ కోడ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను క్యాల్కులేట్ చేస్తే నా రన్ టైం వచ్చేసి ఎన్ స్క్వేర్ టైమ్స్ అని వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఈ రికర్సివ్ ఫంక్షన్కి మాత్రమే రన్ టైం క్యాల్కులేట్ చేస్తా. క్యాల్కులేట్ చేసి రెండింటిని ప్లస్ చేస్తా. సో దట్ నాకు టోటల్గా నా ఓవరాల్ రన్ టైం ఎంతో నాకు వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ని ఇక్కడ మీకు ఇక్కడ నుంచి పైన నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఈ రెండు ఫర్ లూపులకి గాను ఎన్ స్క్వేర్ టైమ్స్ అని మీకు ఆల్రెడీ తెలిసింది. ఓకే, కానీ ఈ రికర్సివ్ ఫంక్షన్కి రన్ టైం ఎంత అంటే మీకు తెలియదు. తెలియదని నేను ఏమని రాసుకుంటా అంటే టీ ఆఫ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఈ ఫంక్షన్లో పారామీటర్ ఎంత ఇచ్చాడు, n-3 ఇచ్చాడు. సో టీ ఆఫ్ n-3 అని చెప్పి నేను రాసుకుంటా. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఎన్ స్క్వేర్ టైమ్స్ అనేది ఒకటి ఉంది, అలాగే టీ ఆఫ్ n-3 టైమ్స్ అనేది ఇంకొకటి ఉంది. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో దట్ మనకి ఓవరాల్ టైం అనేది వస్తుంది. సో ఓవరాల్ టైంని నేను టీ ఆఫ్ ఎన్ అని చెప్పి అనుకుంటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఏంటో ఇందాక అర్థమైంది కదా, రెండు ఫర్ లూప్స్ క్యాల్కులేట్ చేస్తే వచ్చింది కదా, అది ప్లస్ ఏం రాయాలి, ఇది రాయాలి, రాసుకోండి టీ ఆఫ్ n-3. ఓకే, పైన అక్కడితో ఆగండి. ఇక్కడ నుంచి ఇంకా మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన ఇన్పుట్ సైజ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఇన్పుట్ సైజ్ ఎంత ఉంది? ప్రాబ్లం 6 ఆఫ్ 20 అని ఇచ్చాడు, అంతేనా? సో ఇక్కడికి వెళ్ళిపోండి 20. ఓకే, సో 20లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మన రికర్సివ్ దాంట్లో ఎన్లో నుంచి 3 మైనస్ చేయి అని చెప్పి అంటున్నాడు. ఈ 20 అనేది మనకున్న ఎన్ వాల్యూ, దీంట్లో నుంచి ఎన్లో నుంచి 3 మైనస్ చేయి అంటున్నాడు. అంటే ఏంటి, n-3 చెయ్యి అంటున్నాడు. ఓకే, చేసేద్దాం. 20-3 చేద్దాం, ఎంత? 17. ఓకేనా, ఫైన్, అయిపోయింది. ఇది రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ n-3 అనేది జరుగుతూ 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 జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మనకి మన వాల్యూ అంటే ఇక్కడ వచ్చింది చూడు 20, ఎన్ వాల్యూ 20 అయింది. నెక్స్ట్ ఫేజ్లో ఎన్ వాల్యూ 17 అయింది. ఆ తర్వాత మళ్ళీ n-3 చేయి, నువ్వు మళ్ళీ n-3 చేయి. సో మళ్ళీ n-3 చేస్తే నీకు ఎంత వస్తుంది? 17-3 అవుతుంది. కనిపిస్తుందా? 17-3 ఈక్వల్ టు 14 అవుతుంది. ఓకేనా, అలాగే మళ్ళీ n-3 చేసుకుంటే వెళ్ళు. మళ్ళీ n-3 చేస్తే 14లో నుంచి 3 మైనస్ చేయి, ఎంత? 11, అంతేనా? మళ్ళీ n-3 చేసుకో, n-3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11-3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఫైన్. ఇప్పుడు మళ్ళీ n-3 చేసుకో, 8లో నుంచి 3 తీసుకో, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా,
ఇప్పుడు మళ్ళీ n-3 చేయాలి. చేస్తే 5 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ n-3 చేయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3. ఆన్సర్ ఎంత? -1. ఇక్కడ ఆగలను. ఎందుకు ఎందుకు ఆగాలంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసుకో. ఎన్ వాల్యూ 20తో స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకేనా? పాజిటివ్ కదా, బానే ఉంది, బండి బాగానే నడిచింది, వదిలేయి. ఇక్కడికి వచ్చి 17 అయింది, పాజిటివ్ కదా, వదిలేయి, బాగానే ఉంది. 14 పాజిటివ్, వదిలేయి. 11 పాజిటివ్, వదిలేయి. 8 పాజిటివ్, వదిలేయి. 5 కూడా పాజిటివ్, వదిలేయి. 2 కూడా పాజిటివ్, వదిలేయి. కానీ ఇక్కడికి వస్తే -1 అయింది. -1 అనేది ఏంటిది? -1 అనే నా ఎన్ వాల్యూ ఏదైతే ఉందో, ఎన్ వాల్యూ ఈక్వల్ టు -1 వచ్చింది. ఓకే, దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0. ఎప్పుడైతే మీకు వచ్చిన ఎన్ వాల్యూ అనేది 0 కంటే తక్కువకి పడిపోతుందో అప్పుడు మన రికర్సివ్ ఫంక్షన్ అనేది బ్రేక్ అయిపోద్ది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ స్టాప్స్ ఎప్పుడైతే ఎన్ వాల్యూ 0 కంటే లెస్ దాన్ అవుతుందో, అంటే 0 కంటే తక్కువకి వెళ్తుందో, అక్కడ మనకి ఈ రికర్సివ్ ఫంక్షన్ ఆగిపోద్ది. ఓకే, సో ఇప్పటి వరకు రికర్సివ్ ఫంక్షన్ సక్సెస్ అయిన ఎన్ని కేసెస్ చూద్దాం, కౌంట్ చేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ నేను n = 20 ఇచ్చా, ఇక్కడ సక్సెసే కదా, సో ఒకటోసారి. దాని తర్వాత n = 17 వచ్చింది, సక్సెసే కదా, రెండోసారి. n = 14 అయింది కదా, మూడోసారి. n = 11 అయిందా, నాలుగోసారి. ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి. సో టోటల్గా నాకు ఏమైందంటే 7 టైమ్స్ అయిందనమాట. 7 టైమ్స్. ఓకే, సో 7 టైమ్స్. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ 7 టైమ్స్ రికర్సివ్ ఫంక్షన్ అనేది రన్ అయ్యింది. ఓకే, 7 టైమ్స్ రికర్సివ్ ఫంక్షన్ రన్ ఫర్ 7 టైమ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని తర్వాత మళ్ళీ మళ్ళీ మనం వద్దాం, ఈ టాపిక్ వద్దాం. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి. ఫస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏముంది? 20. 20 అనేది ఏంటిది? మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్ వాల్యూ అని చెప్పి. n-3 చేసినప్పుడు మీకు వచ్చిన వాల్యూ ఎంత? 17. ఓకే, ఇప్పుడు ఇది అప్డేటెడ్ ఎన్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, దీంట్లోంచి మళ్ళీ 3 తీసినప్పుడు మీకు కొత్త ఎన్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, కానీ నేను దీన్నే ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు చెప్పనా? ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు నా ఎన్ వాల్యూ ఇది 20. ఓకేనా? n = 20. నేనేం చేస్తా, దీన్నే నేను ఎన్ అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, కొత్తగా ఏ వాల్యూ వచ్చినా నేను దాన్ని పట్టించుకోను, ఓన్లీ దీన్ని మాత్రమే ఎన్ అనుకుంటా. ఓకే, అనుకుని ఇప్పుడు ఏం చేస్తా అంటే n-3 అప్లై చేస్తా. అప్పుడు నాకు ఎంత అవుతుంది? 20 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. ఓకేనా? ఈసారి ఏం చేస్తా, n-6 చేస్తా. అప్పుడు ఏమవుతుంది? సేమ్ 20 - 6 నాకు ఎంత వస్తుంది? 14 వచ్చింది. ఇక్కడ కూడా 14 వచ్చిందా, సరిపోయిందా? ఇక్కడ 17 వచ్చింది, ఇక్కడ 17 వచ్చిందా, సరిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా నేను, n-9 చేస్తా. అంటే 3 పెంచుకుంటూ పోతున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనిషియల్ గా నేను n-3 చేశా, ఇక్కడ కాస్త డబల్ చేశా n-6, ఇక్కడ కాస్త త్రిబుల్ చేశా n-9, అట్లా. ఓకేనా? సో ఇప్పుడు 20లో నుంచి 9 తీసేయండి, ఎంత మీకు? 11 వస్తుంది. ఇక్కడ కూడా 11 వచ్చిందా, సరిపోయిందా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి, ఎన్లో నుంచి ఆ, ఇంకో 3 పెంచుకోండి, లైక్ 12. 20లో నుంచి 12 తీసేయండి, ఎంత? 8. అంతేనా? 8ఏగా. సో ఇక్కడ కూడా 8 వచ్చిందా మనకి? 8 వచ్చిందిగా. ఓకే, ఇప్పుడు ఎన్లో నుంచి 15 తీసేయండి, 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 - 15 ఎంత? 5ఏగా. వచ్చిందా? ఇక్కడ కూడా 5 వచ్చిందా? సూపర్. ఓకే, ఇప్పుడు ఎన్లో నుంచి 18 తీసేయండి, అప్పుడు 20 - 18 ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? వచ్చిందా? ఇగో ఇక్కడ 2 వచ్చిందా? 2 వరకు వచ్చింది కదా, ఫైన్. ఇక్కడ ఇంకా మనం ఫర్దర్ గా సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రికర్షన్ అనేది బ్రేక్ అయిపోద్ది. ఎలాగో చూద్దాం. n మైనస్ ఎంత ఇప్పుడు? 18 + 3 అంటే ఎంత? 21. n - 21 చేయండి అని అంటున్నాం.
అప్పుడు ఏమైంది 20లో నుంచి 21 తీయండి అని అంటున్నాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ -1 వచ్చిందా, ఇక్కడ రికర్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి రన్ అవ్వదు, రికర్షన్ నడవదు. సో మనకు టోటల్గా ఎన్ని వచ్చాయి సరిగ్గా చూడండి ఎన్ని వచ్చాయో. 1 2 3 4 5 6 7. సో టోటల్గా 7 వచ్చాయి. ఓకేనా, ఇందాక ఏం చెప్పాను, 7 టైమ్స్ అనేది రికర్సివ్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది అని చెప్పానా. సో ఇప్పుడు కూడా వచ్చింది కదా, అది అలా గుర్తు పెట్టుకోండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పనులు ఏంటంటే ఇవి చూడండి సరిగ్గా. ఇక్కడ ఏముంది, n-3 ఉందా గుర్తుపెట్టుకోండి, n-6 ఉందా, n-9 ఉందా, n-12 ఉందా, n-15 ఉందా, ఇవన్నీ ఉన్నాయి కదా. దీన్ని మనం ఒక ఈక్వేషన్ ఫామ్లోకి రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ ఏంటిది ఇది, ఇంతకుముందు మనకి 2 ఫర్ లూప్స్కి వచ్చింది కదా రన్ టైము ఎన్ స్క్వేర్, అది రాసా. ప్లస్ ప్లస్ ఏమని రాయొచ్చు అంటే నేను ఎన్ స్క్వేర్ ప్లస్ అని చెప్పి పెట్టుకొని నెక్స్ట్ టీ ఆఫ్ n-3 అని చెప్పి నేను రాసుకుంటా. ఓకే, టీ ఆఫ్ n-3 అని చెప్పి రాసుకుంటున్నాను. ఎందుకు టీ ఆఫ్ n-3 అని చెప్పి నేను రాసుకున్నాను అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే ఈ n-3 ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ నేను n-3 క్యాలిక్యులేట్ చేశాను కదా, సో అది రాసుకున్నాం. ఓకే, సో రాసుకున్నాం. ఇప్పుడు రాసుకుంటే ఇప్పుడు నేనేం చెప్తా అంటే సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n-3 ఇన్ ఈక్వేషన్ 1 అని చెప్పి అంట. ఓకే, ఇంతకీ ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది బ్రో అంటే నథింగ్ బట్ ఇదే. ఈ ఈక్వేషన్ 1లో ఎన్ ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడక్కడ n-3 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది, ఎన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, n-3 హోల్ స్క్వేర్ అవుతుందా, ప్లస్ ఇప్పుడు టీ ఆఫ్ n-3 ఉంది, ఎన్ ప్లస్లో n-3 పెడితే ఏమవుతుంది, n-3 పెట్టామా, ఇక్కడ ఉన్న -3 కాస్త -3 అట్లాగే రాసేసుకోవాలి. రాసుకుంటే ఇప్పుడు చూడండి n-3 హోల్ స్క్వేర్ ప్లస్, ఓకే, ఇప్పుడు ఎంత చూడండి టీ ఆఫ్ n-6 అయింది. -3 అంటే n-6గా, సో 6 అయింది. ఓకేనా, ఓకే, ఫైన్, సూపర్. ఇప్పుడు నేనేమంటా అంటే సేమ్ నాకు ఈ ఈక్వేషన్ ఉంది కదా, సేమ్ ఈ ఈక్వేషన్లోనే ఈసారి ఇది సబ్స్టిట్యూట్ చేయండి అంట. నేను టీ ఆఫ్ n-6ని సబ్స్టిట్యూట్ చేయండి అంట. ఓకే, సో ఏం చెప్తున్నా అంటే సబ్స్టిట్యూట్ n ఈజ్ ఈక్వల్ టు n-6 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఎందుకు బ్రో ఈ n-6 మనకి ఎందుకు అవసరం అంటే అవసరం, అది ఎందుకు అవసరం అంటే ఇక్కడ పైకి వచ్చేయండి, ఇక్కడ పైకి వస్తే మీకు ఇక్కడ n-6 వచ్చిందా, ఈ n-6ఏ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్న n-6, అర్థమైందా. సో అందుకని ఇప్పుడు మనం ఈ మెయిన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఎన్ స్క్వేర్ ప్లస్ టీ ఆఫ్ n-3 అనేది, దాంట్లో మనం ఫస్ట్ ఇది రాసుకుందాం, టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ప్లస్ టీ ఆఫ్ n-3. ఓకేనా, ఇది ఈక్వేషన్. దీంట్లో మనం ఏం చేయబోతున్నాం, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఎన్ అని ఎక్కడెక్కడ కనిపిస్తే దాంట్లో n-6 రాసేబోతున్నాం. సో రాసేద్దాం. సో ఫస్ట్ n-6 హోల్ స్క్వేర్ ప్లస్ టీ ఆఫ్ ఈ n ప్లస్లో n-6 రాయాలి, రాసి ఈ -3ని అట్లాగే ఉంచేసుకోవాలి, పక్కన ఉంచుకున్నామా, సరిపోయింది. n-6 హోల్ స్క్వేర్ ప్లస్, ఓకే, ప్లస్ టీ ఆఫ్ n-6 -3 అంటే ఎంత, 9 కదా, సో -9. ఓకేనా, సో ఇప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ సేమ్ ఈ టీ ఆఫ్ n-9ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి దేంట్లో, సేమ్ ఈ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో పైన ఉన్న ఈక్వేషన్ 1 దీంట్లోకి వెళ్ళి ఎన్ ఉన్న ప్రతి ప్లేస్లోనూ తీసుకెళ్ళిపోయి n-9ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలా ఎప్పటివరకు చేయాలి బ్రో, ఈ ప్రాసెస్ ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేనేం చెప్తా అంటే మీరు ఎప్పటివరకు చేయాలంటే
n-3 ట్రై చేస్తారు, n-6 సబ్స్టిట్యూట్ చేస్తారు, ఆ తర్వాత n-9 సబ్స్టిట్యూట్ చేస్తారు, నెక్స్ట్ n-12 సబ్స్టిట్యూట్ చేస్తారు, నెక్స్ట్ n-15 చేస్తారు, సో నెక్స్ట్ n-18 చేస్తారు. ఇక్కడతో ఆగిపోద్ది రికర్సివ్ ఫంక్షన్, ఇక్కడతో ఆగిద్ది. ఓకేనా? సో n-18 వరకు మీరు చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఓవరాల్గా నాకు వచ్చే ఈక్వేషన్ ఎన్ని సబ్స్టిట్యూట్లు చేశాక నాకు ఓవరాల్గా వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుందో చెప్పనా? ఓకే, సో ఓవరాల్గా నాకు వచ్చే ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే టీ ఆఫ్ ఎన్ అంటే ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది అంటే ఇంతకు ముందు మనం ఈ రెండు ఫర్ లూప్స్కి క్యాలిక్యులేట్ చేసిన రన్ టైం దట్ ఈస్ n² ప్లస్ n-3 హోల్ స్క్వేర్. ఎందుకు హోల్ స్క్వేర్ అని రాశాను నేను ఇక్కడ? ఎందుకంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? n-3 హోల్ స్క్వేర్ వచ్చింది. అలాగే n-6 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది? ఇక్కడ n-6 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా? సో అదే మనం ఇక్కడ రాసుకోవాలి. n-3 హోల్ స్క్వేర్ ప్లస్ n-6 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఇంకా వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి మనకి ఈ ఫామ్లో వస్తుంది అనమాట. ఓకే, ఈ ఫామ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే n-9 హోల్ స్క్వేర్ ప్లస్ n-15 హోల్ స్క్వేర్, n-18 హోల్ స్క్వేర్ అవన్నీ వస్తాయి. ఓకే, సో అవన్నీ వచ్చినప్పుడు మనకి ఓవరాల్గా ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది. ఓకే, ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఆ, ఇది గుర్తుపెట్టుకోమని చెప్పా కదా. ఏది గుర్తుపెట్టుకోమని చెప్పమన్నా? ఇది గుర్తుపెట్టుకోమన్నా. ఏది? మన రికర్సివ్ ఫంక్షన్ అనేది 7 టైమ్స్ రన్ అవుతుంది అని చెప్పాను కదా. 7 టైమ్స్ ఎలా రన్ అవుతుంది బ్రో? 7 టైమ్స్ ఎలా రన్ అవుతుంది అని మీకు ప్రాక్టికల్గా చెప్పాలి అంటే సింపుల్. నా ఎన్ వాల్యూ ఎంత? 20. ఓకేనా? నా ఎన్ వాల్యూ 20. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు కదా, ఈ రికర్సివ్ ఫంక్షన్ అప్లై చేసుకుంటూ అయినప్పుడు నాకు ఎన్ని టైమ్స్ రన్ అయింది ఇక్కడ మీరు చూసారు. 20 ఉన్నది కాస్త 17 అయింది. అంటే ఒకటోసారి, రెండోసారి, 3, 4, 5, 6, 7. సో టోటల్ 7 టైమ్స్ రన్ అవుతుంది. నా రికర్సివ్ ఫంక్షన్ అనేది 7 టైమ్స్ రన్ అవుతుంది. దాన్ని నేను ఎలా ప్రూవ్ చేయగలను అంటే 20 టేబుల్లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది అది మీరు చూసుకోండి. ఓకే, సో నేను ఏం చేయొచ్చు అంటే నా నా ఎన్ని నా ఎన్ని డివైడెడ్ బై, ఒకవేళ నేను 3 చేశానే అనుకో, ఎన్ని డివైడెడ్ బై 3 చేశానే అనుకో, దాని మీనింగ్ ఏంటి? 20ని డివైడ్ బై 3 చేశానే అనుకో, అప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? పక్కన క్యాల్కులేట్ చేయండి. ఇక్కడ 3 6 ఎంత? 18 కదా. 2 వస్తుంది రిమైండర్, పాయింట్ పెట్టుకో, 0 దింపుకో, మళ్ళీ 3 6 18, 2 వస్తుందా? పాయింట్ పెట్టుకో, 0, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 దిగుద్ది. 3 6 18 మళ్ళీ, సో 2. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6.66 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా? మనం ఇక్కడ ఎప్పుడు కూడా మనం దీంట్లో మాట్లాడుకునేటప్పుడు ఇట్లా పాయింట్స్లోకి ఉండదు. ఎప్పుడు కూడా ఒక హోల్ నెంబర్ ఉంటుంది. ఈధర్ 6 అయినా అవుద్ది లేదా 7 అయినా అవుద్ది. ఇక్కడ 6.66 అనే ఈ నెంబర్ దేనికి దగ్గరలో ఉంది? ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 7 కదా. సో నేనేం చెప్తున్నా అంటే నా యొక్క ఇన్పుట్ సైజ్ 20 ఏదైతే ఉందో, ఓకే, అది 7 టైమ్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, నా ఇన్పుట్ సైజ్ అనేది 20 పాస్ చేసినప్పుడు ఈ రికర్సివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో 7 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, 7 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి నేనేం చెప్తాను అంటే, సో నాకు టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ n/3 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి అని చెప్పి అంటాను నేను. ఓకే, సో టోటల్గా n/3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడు కూడా మనం టైం కాంప్లెక్సిటీలో ఎప్పుడు కూడా n అనేది ఇట్లా ఉన్నప్పుడు దాని కింద డినామినేటర్లో ఏమున్నా మనం దాన్ని పట్టించుకోం. మనకి ఏది ఇంపార్టెంట్? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎన్ ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది? 1. సో ఎన్ 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 ఒకటే మనకి ఇంపార్టెంట్. సో దీంట్లోంచి మనం ఏం తీసుకుంటాం అంటే ఎన్ మాత్రమే తీసుకుంటాం. ఈ డెనామినేటర్లు, ముందున్న కాన్స్టెంట్లు ఇవన్నీ వదిలేస్తాం. ఓకేనా? సో క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ నుంచి మనం ఓన్లీ ఎన్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, ఫైన్. ఇప్పుడు దీనిలోంచి మీరు క్యాల్కులేట్ చేస్తే అంటే రికర్సివ్ ఫంక్షన్కి క్యాల్కులేట్ చేస్తే n టైమ్స్ అని చెప్పి మీకు వచ్చింది ఫైనల్గా. ఓకే, ఇంతకు ముందు 2 ఫర్ లూప్స్కి మనం క్యాల్కులేట్ చేసాం. 2 లూప్స్కి క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది? n² వచ్చింది. ఓకే, దీనికి రికర్సివ్ ఫంక్షన్ క్యాల్కులేట్ చేస్తే n టైమ్స్ వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో టోటల్ కాంప్లెక్సిటీ ఈక్వల్ టు
ఎన్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై ఎన్. సో టోటల్ ఎంత? ఎన్ క్యూబ్. ఓకే. సో దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? థీటా ఆఫ్ ఎన్ క్యూబ్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. అర్థమైందా? సో ఇది నా ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది అనమాట. అర్థమైందా? సో నేను మీకు పిచ్చ క్లియర్గా చెప్పాను అనమాట. ఒక్కసారి మీకు ఇంకేమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా వీడియోని జస్ట్ మీరు ఏం చేయవసరం మళ్ళీ ప్లే చేస్తే చాలు. ఐ థింక్ ఒక్కసారి వాచ్ చేస్తేనే డీటెయిల్గా, అంటే మైండ్ ఇక్కడ పెట్టి వాచ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎక్కేస్తుంది. ఓకే, 100% ఎక్కుద్ది. నేను చెప్తున్నా, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వే ఆ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐఎమ్ 100% షూర్ మీకు ఖచ్చితంగా ఎక్కేస్తుంది. అంతేగాని మీరు ఒక ఒక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఒక పక్కన పాటలు ఏదో వింటూ ఇది కాస్త చూద్దాము ఏదో చేద్దాము అంటే అట్లా వర్కౌట్ అవ్వదు. ఒక బుక్ తీసుకోండి, వీడియో ప్లే చేయండి, వీడియోని అక్కడక్కడ ఇట్లా పాజ్ చేయండి, బుక్లో రాసుకోండి, ఈ ఈక్వేషన్లు డెరివేషన్లు ఇవన్నీ రాసుకోండి. సో దీన్ని బట్టి మనం ఇట్లా చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? సో అది కాన్సెప్ట్. ఓకే. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో ఏం పెట్టినా మీ వరకు వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి వీడియోస్ చాలా సూపర్ స్పీడ్లో అయితే వెళ్తాయి, అదైతే 100%. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వర్క్ కాలేజ్ దానికి తోడు స్నో స్టామ్లు ఇవన్నీ అన్ని కలిసికట్టుగా వచ్చడం వల్ల సో కొంచెం కన్సిస్టెన్సీ అంటే ఒకటి రెండు రోజులు మిస్ అయ్యాయి. బట్ ఐ డోంట్ థింక్ నేను మిస్ అయ్యా అని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ 4 డేస్లో నేను చూసుకుంటే ఐ థింక్ 4-5 వీడియోస్ పెట్టేశాను. సో నేనేం మిస్ అవ్వలేదు. ఒకే రోజులో రెండు రెండు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయా, సో దట్ నేనేం మిస్ అవ్వాలి. ఓకే. సో కన్సిస్టెంట్గానే వీడియోస్ అయితే వస్తాయి. మీరు ఖచ్చితంగా ఎవరైతే డిఎస్సి రిక్వైర్మెంట్ అవసరం ఉంది అని అనుకుంటారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. మీరిద్దరు కంప్లీట్ చేసుకుంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది తప్ప పడిపోయే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో అది మరి. నమస్తే.